ఆల్ సేఫ్ షాప్ ఫ్యామిలీకి వన్స్ అగైన్ స్వాగతం సుస్వాగతం. ప్రెసెంట్ బిజినెస్ లో క్రౌడ్ లెవెల్ ఉన్నాం. సో మా ఇంట్రొడక్షన్ సింపుల్ గా చెప్పుకుంటే నా పేరు అభిషేక్. బిఫోర్ సేఫ్ షాప్ MBA చేస్తుంటే ప్రెసెంట్ ప్రొఫెషన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ సేఫ్ షాప్, నౌ క్రౌడ్ లెవెల్ ఇన్ సేఫ్ షాప్. మరి బిఫోర్ సేఫ్ షాప్ నేను ఏం చేస్తూ ఉంటే అంటే MBA చదువుతూ ఉంటుంది. MBA చదివే టైంలోనే ఎలాగైతే ఈరోజు మీరు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారు, చెప్పింటారు మీకు బిజినెస్ ప్లాన్ వినొచ్చు అని చెప్పి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉంటారు. సేమ్ అలాగే మేము కూడా ఒకరోజు మేము కూడా స్టూడెంట్ లెవెల్లో MBA చేస్తున్నప్పుడు ఈ ప్లాన్ చూడటం జరిగింది. దాని తర్వాత ప్లాన్ చూసిన తర్వాత డిసిజన్ తీసుకున్నాం, ఏ జాబ్ చేయొద్దు, దీన్ని ఫుల్ టైం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాం. జాబ్ లైఫ్ చూడకుండా ఈరోజు సేఫ్ షాప్ లో క్రౌడ్ లెవెల్లో ఉన్నాం. ఈరోజు థ్యాంక్ యూ. సో గురించి జాబ్ గురించి చెప్తుంటే నాకు అనిపిస్తుంది, జాబ్ ఇలా ఉంటుందా, మార్నింగ్ వెళ్ళడం ఈవినింగ్ రావడం ఇలాంటి కష్టాలు ఉంటాయా, బాస్ ముందు క్వశ్చన్ మార్క్ నిలబడాలా? థ్యాంక్ యూ గాడ్ ఇవన్నీ నేను చూడలేదు. లక్కీగా నాకు స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఈ అవకాశం దొరకడం, డిసిజన్ తీసుకోవడం, ఫుల్ టైం చేయడం, ఈరోజు క్రౌడ్ అయిపోయాను బిజినెస్ లో. మరి ఎలా జరిగింది మా జర్నీ కొద్దిగా ఫొటోస్ రూపంలో చూసుకుంటే, ఆర్ యు రెడీ? సో బిఫోర్ చూడవచ్చు అనమాట. MBA స్టూడెంట్ హైదరాబాద్ లో MBA చేయడం జరిగింది. ఆ టైంలో తీసుకున్న ఫోటో. MBA చేసుకున్న టైంలోనే ఈ బిజినెస్ ఆపర్చునిటీ మా ఫ్రెండ్ ద్వారా దొరకడం. సో మీలాగనే ఇలాగా ప్లాన్ చూడడం, నాకేమైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడం, బిజినెస్ చేయాలి అని చెప్పి దిగడం జరిగింది. బట్ ఎలాగ దిగామంటే ఈరోజు మీరు ప్లాన్ చూశారు, ఎన్ని అచీవ్మెంట్లు చూశారు, కార్లు, ఇల్లు, ఫారెన్ టూర్లు అనిపించింటారు చేసే సేఫ్ షాపే చేయాలని. బట్ మేము జాయినింగ్ అయిన రోజు కార్లు లేవు, ఇల్లు లేదు తీసుకున్న వాళ్ళు, అండ్ ఫారెన్ ఫోటోలు చూడలేదు మేము ఏ అబ్బాయిని కూడా. ఆ టైంలో డిసిజన్ తీసుకున్నాం బిజినెస్ చేయాలని. అంటే తగ్గి గుడ్డి నమ్మకం, వస్తాయి 50 రోజుల్లో కార్లు వస్తాయి, ఇల్లు వస్తాయి అని చిన్న గుడ్డి నమ్మకం మమ్మల్ని బిజినెస్ లో వర్క్ చేసేలా చేసింది. దాని తర్వాత ఎలాగైతే మీకు చెప్తారు కదా, బిజినెస్ లో ఎంట్రీ అయిన తర్వాత ఈ బిజినెస్ లో ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే ఏమొస్తుంది? బుల్సై, QSC, క్విక్ సిల్వర్ ఎక్స్ప్రెస్ తీసుకోవచ్చు. మాకు కూడా చెప్పారనమాట, మీరు ఏదైతే డబ్బు పెట్టారో ముగ్గురిని బిజినెస్ లో తీసుకురావడంతో ఆ మొత్తం రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్పారు. నేను ఆలోచించిన మైండ్ లో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, నా క్లోజ్ రిలేషన్స్ ఎవరు ఉన్నారు, ముగ్గురు చెప్పడంతో ఈ బిజినెస్ లో ఫస్ట్ QSC రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆ QSC చేయడానికి ఈరోజు RTT ఫౌండర్ లీడర్ మిస్టర్ వికాస్ యాదవ్ గురించి వచ్చాడు ఈరోజు. అండ్ ఆ రోజు అదే ట్రైనింగ్ ఇవ్వడానికి మన గ్రేట్ మెంటర్ సోమాశంకర్ మాకు కూడా వచ్చాడు. బిగ్ ల్యాబ్స్ ఇవ్వాలి. చిన్న 8 స్టెప్ ట్రైనింగ్ లో మీకు ఎలాగైతే QSC చేస్తారో మాకు కూడా QSC సన్మానం చేయడం జరిగింది. దాని తర్వాత ఒక మాట చెప్పారు, అప్పట్లో వికాస్ గురించి రూబీ అయ్యాడు అనమాట, నెక్స్ట్ డైమండ్ రాబోతున్నాడు, డైమండ్ ఫంక్షన్ ఆగ్రాలో ఉంటుంది, మీరు కూడా రావాలని చెప్పారు. ఓకే అన్నాం. బట్ మైండ్ లో ఉందన్నమాట, డైమండ్ ఫంక్షన్ ఏంటి అసలు తెలియదు అప్పటివరకు ఇలా ఉంటుందని. ఒకటి మాత్రం మైండ్ లో ఉంది, ఆగ్రా వెళ్ళొచ్చు, వెళ్తే తాజ్ మహల్ చూడవచ్చు. ఏం చూడవచ్చు? తాజ్ మహల్. మమ్మల్ని డైమండ్ సెట్ ఆగ్రా వెళ్ళేలా చేయలేదు, తాజ్ మహల్ ఆగ్రా వెళ్ళేలా చేసింది. అక్కడ ఎవరితో కాదనమాట. సో గంటల ముందు అరుణ్ చూడొచ్చు అనమాట ఆగ్రా. మీరు ఎలాగైతే ఈరోజు జర్నీ చేసి వచ్చారో ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి, సేమ్ ఒకరోజు నేను కూడా ఇందాక స్టేజ్ పైన మాట్లాడుతున్నాను, రవీందర్ కావచ్చు, నేను ఇద్దరం అండ్ గ్రేట్ మెంటర్ ఇక్కడే కూర్చున్నాడు ఎస్ కృష్ణయ్య గురించి కూడా బిగ్ క్లాప్స్ వాళ్ళు ఒకసారి గురించి. అండ్ సోమాశంకర్ గురించి లోపల కూర్చున్నాడు, కనిపిస్తున్నాడా? బాగున్నాయి ప్రూఫ్. ఈ రిజల్ట్, ఈ ట్రైన్ రిజల్ట్ ఇందాక చూసామా లేదా? సో అలాగా ఆ రోజు ట్రైన్ జర్నీ చేశాం, సీట్ దొరకలేదు, అయినా కూడా
ఓకే ఒక పెద్ద సక్సెస్ తీసుకోవాలని ఎక్కడైనా పెట్టదంటే అది మా గ్రేట్ మెంటర్, మా గ్రేట్ అప్లై లీడర్ మిస్టర్ వికాస్ యాదవ్ గురించి ఆ ఫంక్షన్ వెళ్తూ 50 టీం తయారు చేసుకెళ్ళి వెళ్ళడంతో అక్కడ మాకు QSC సిల్వర్ సన్మానం కూడా చేశారు. హ్యాపీ అనిపిస్తుంది. ఆ రోజు అక్కడికి 4 మెంబర్స్ వెళ్తే ఈ రోజు దాంట్లో 3 క్రౌన్లు అయిపోయారు. ఈ రోజు ఒక ఫంక్షన్కి వెళ్తే రిజల్ట్ వస్తుందా రాదా అనడానికి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది. ఏ సార్ నో 4 వెళ్తే 3 క్రౌన్లు అయిపోయామంటే ఈ రోజు బిజినెస్ లో. మనం చెప్పండి రాబోయే రోజుల్లో మనం కూడా ప్రతి ఫంక్షన్ అటెండ్ అవ్వాలా ఉందా? ఆర్ యు రెడీ? సో అలాగా ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ డిసిజన్ తీసుకున్నాం. ఆ డైమండ్ ఫంక్షన్ చూసిన తర్వాత అనిపించింది ఓ లైఫ్ ఇలా కూడా ఉంటుందా అనుకుంటే ఒక మనిషి ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవచ్చా. అక్కడ కార్లు చూసాం, పెద్ద పెద్ద టెస్టిమోనీలు విన్నాం, లైఫ్ స్టైల్ చూసాం. ఒక్కొక్కరి టెస్టిమోనీ విన్న తర్వాత అనిపించింది చేస్తే ఈ బిజినెస్ చేయాలి, ఏ జాబ్ చేయొద్దు అని చెప్పేసి అక్కడ అదే ఆగ్రా ఫంక్షన్ లో డిసిజన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత చెప్పారన్నమాట మా గ్రేట్ మెంటర్స్, ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ల్యాప్టాప్ తీసుకోవాలన్నారు. ఏం తీసుకోవాలన్నారు? ల్యాప్టాప్. వచ్చాం, ఆ రోజుల్లో డబ్బులు ఉండేట్లు కాదు. ఇక్కడే కూర్చున్నాడు అనమాట మా గ్రేట్ మెంటర్. వెళ్ళి అడిగాడు, గురూజీ ల్యాప్టాప్ ఇప్పిస్తారా మాకు, మేము స్టూడెంట్లము, మా దగ్గర డబ్బులు ఉండవు, ఇప్పిస్తారా అని అడిగాం. బట్ ఆ రోజు రేపుగా గురూజీ అన్నాడు అనమాట, ల్యాప్టాప్ ఇప్పించడం జరగదు, కావాలంటే మీ ప్లాన్ వస్తాం, ఫాలో అప్ వస్తాం, రాత్రి పగలు మీతో పాటు కలిసి పనిచేస్తాం. ఈ మాట చెప్పాడు. ఎంత కొంతమందికి అనిపిస్తుంది అంత డబ్బు ఉంది, స్టూడెంట్లకు ల్యాప్టాప్ ఇప్పించవచ్చు కదా, బాగుంటుంది కదా అనిపిస్తుంది. నిజమేనా? ఏ సార్ నో? థ్యాంక్ యూ గాడ్. ఆ రోజు మా అప్లై లీడర్ ఆ పని చేయలేదు కాబట్టి ఈ రోజు లగ్జరీ కార్లు తిరుగుతున్నాం. ఈ రోజు ఆ రోజు ఆ పని చేసి అంటే అడుగుతుంటే ఈ రోజు కూడా గురుజీ ఇంకో కారు కొనబోతున్న డౌన్ పేమెంట్ డబ్బులు పంపిస్తారా? బట్ మా అప్లై లీడర్ హ్యాపీ అనిపిస్తుంది. డే 1 నుంచి మమ్మల్ని ఎలాగంటే ఒక టైగర్ లాగా నడిపించాడు మమ్మల్ని. మీరు కూడా రెడీ అవ్వాలి. అలాగే ల్యాప్టాప్ తీసుకున్నాం. దాని తర్వాత చెప్పారనమాట బిజినెస్ ఇంకా మీకు బాగా జరగాలంటే బైక్ తీసుకోవాలని చెప్పారు. అండ్ నా అచీవ్మెంట్ 2014 హోండా షైన్ బైక్ కూడా తీసుకోవడం జరిగింది బిజినెస్ ద్వారా. అండ్ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈ బైక్ డెలివరీ చేయడానికి ట్రైన్ లో మా గ్రేట్ మెంటర్ వికాస్ గురించి వచ్చాడు అన్నమాట హైదరాబాద్ వరకు. బట్ ఒకరోజు బైక్ డెలివరీ చేయడానికి వచ్చేవాడు అనమాట. ఈరోజు ఓన్లీ 50 లక్షల కోట్ల రూపాయలు లగ్జరీ కార్ డెలివరీ వస్తుంది ఈరోజు. చేస్తాను మరి ఇది రియల్ ఎప్పుడు కొత్త సక్సెసే కదా. ఆర్ యు రెడీ? సో ఇలాగ బైక్ తీసుకున్నాం. బైక్ తీసుకొని ఫీల్డ్ వర్క్ చేయడం చూడొచ్చు అనమాట. ప్రసాద్ ఐమాక్స్ కనిపిస్తుందా? ప్లాన్లకు వెళ్ళే వాళ్ళం, పార్క్లలో ప్లాన్లు చెప్పేవాళ్ళం, చిన్న చిన్న రూమ్లలో ఫాలో అప్ చేసేవాళ్ళం, బిజినెస్ సంబంధించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. దాని తర్వాత ఓ రోజు మాకు దిశ ట్రైనింగ్ వచ్చిందనమాట. ఈ దిశ మా దశని టోటల్ చేంజ్ చేసింది. దిశ వచ్చిన తర్వాత కూడా చెప్పారనమాట ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే వచ్చిన ప్రతి వ్యక్తికి FIM చేయాలన్నారు, ప్రతి వ్యక్తిని ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ తీసుకెళ్లాలన్నారు, ఒక్కోరుగా తయారు చేయాలన్నారు. ప్రతి సిస్టమ్ ఏదైతే చెప్తుందో అవన్నీ ఫాలో చేశాం. మా టీంలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ మంచిగా QSC చేయడం, చిన్న చిన్న హాల్లో 30 మెంబర్స్ ఉన్నా 50 మెంబర్స్ ఉన్నా వాళ్ళకి మంచిగా ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ ఇవ్వడం, కోర్ ట్రైనింగ్ ఇవ్వడం. స్టార్టింగ్ లోనే మా అప్లైన్స్ చెప్పారు, ఎవరైతే బిజినెస్ లో బాధ్యత తీసుకుంటారో ఆ వ్యక్తి పక్కా సక్సెస్ అవుతారని చెప్పాడు. సో తీసుకోవడం స్టార్ట్ చేశాం, అన్ని ట్రైనింగ్లు ఇవ్వడం. అండ్ ఇలాగా టీంలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఓకే మంచిగా టార్గెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ రోజుల్లో ఎవరైతే కో ట్రైనింగ్ అటెండ్ చేశారో హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళంతా కో ట్రైనింగ్ వచ్చిన వాళ్ళే. దీంట్లో రాజు అమ్మే చూడొచ్చు అనమాట. చిన్న వయసులో ఈరోజు క్రౌన్ లీడర్, BMW ఓనర్, ఈరోజు స్టూడెంట్ గా వచ్చాడు. ఇలాంటి ఎంతో మంది ఉన్నారు. నికేష్ ఉన్నాడు, అక్కడ మల్లయ్య సార్ ఉన్నాడు. ఎంతో మంది చిన్న చిన్న ప్రోగ్రామ్ లోకి వచ్చి ఈరోజు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు జైసల్మేర్ వరకు కూడా వెళ్ళాం. భాష వచ్చేది కాదు, హిందీ మాట్లాడటం రాదు, బడుబడి మాత్రం ఉందన్నమాట. ఈ బిజినెస్ లో ఎక్కడికి వెళ్తే అక్కడికి
జైసల్మేర్ కూడా వెళ్ళాం, టార్గెట్ గెలిచాం. అక్కడ బెస్ట్ పర్ఫార్మర్ గ్రేట్ మెంటర్స్ ద్వారా కూడా తీసుకోవడం జరిగింది ఆ రోజుల్లో. ఇలాగ వర్క్ చేయడంతో తెలిసిందే, ఎవరైతే సిన్సియర్గా మనసు పెట్టి పనిచేస్తారో వాళ్ళకి అచీవ్మెంట్ రానే వస్తాయి. వేసాను ఒకరోజు బిజినెస్ ద్వారా మారుతి బలెనో కారు కూడా తీసుకోవడం జరిగింది. 8 lakhs పెట్టి ఈరోజు చూడడానికి చిన్నది ఇది, ఇప్పుడు కాదు ఇది, ఎప్పుడో 2014లో తీసుకున్నాం, 2015లో తీసుకున్నాం. అర్థమవుతుందా? ఆ రోజుల్లో తీసుకున్నాం, మారుతి కారు తీసుకున్నాం. ఈ కారు తీసుకొని ఇండియా మొత్తం ట్రావెల్ ఫార్వర్డ్లో తిరగడంతో ఒకరోజు ప్రతి మనిషి వస్తాడు బిజినెస్ లోకి, డ్రీమ్ లెవెల్ అచీవ్ చేయాలని. ఆ లెవెల్ డైమెన్షన్ వచ్చేసి 2017లో అచీవ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. 2017 ఆగస్టు 20కి డైమండ్ అయ్యాం. హ్యాపీ అనిపిస్తుంది. ఆ రోజు నా కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈరోజు డైమండ్ అయిపోయారు. ఈరోజు డైమండ్ అవ్వడం కాదు, ఒక్కొక్కరు డజన్ల డైమండ్లను తయారు చేసింది ఈరోజు. థ్యాంక్ యూ. ఈరోజు జర్నీ 10 years ఫోటో ఇది. 10 years కాదు, ఈరోజు 13 సంవత్సరాలు సేఫ్ షాప్లో కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు బిజినెస్లో 13 సంవత్సరాల ఈ జర్నీలో ఎన్నెన్నో స్టూడెంట్గా ఉన్నామేమో, ఈరోజు చూసుకుంటే ఆర్డీపీఎం కూడా అది కాకుండా ఎన్నో లగ్జరీ విల్లాలో ఉంటున్నాం. ఈరోజు ఫ్యామిలీ ఈరోజు ఫుల్ హ్యాపీ. ఓన్లీ కార్లు ఇల్లు కాదండి, ఈరోజు చూసుకుంటూ పోతే ఇవన్నీ ఎలా వచ్చాయి, ఈ లగ్జరీ కార్లు ఇల్లు ఇంత పెద్ద లైఫ్ స్టైల్ ఎలా వచ్చిందంటే, అంటాం కదా ఓ సముద్రమైనా కూడా ఓ నీటి చుక్కతోనే స్టార్ట్ అవుతుంది. ఏ సార్ నో, మా బిజినెస్ కూడా మీరు చూడవచ్చు అనమాట, 430 రూపాయల చెక్తో స్టార్ట్ అయింది. కనిపిస్తుందా? 11/11/2013 ఫస్ట్ ఇన్ సేఫ్ షాప్ 430 రూపాయలు చెక్తో స్టార్ట్ అయింది. దాని తర్వాత మీ అందరూ తెలిసిందే, వస్తుగా కంపెనీ ఇస్తారని చెప్పారు. వర్క్ చేయడం స్టార్ట్ చేసాం, 10,000 తీసుకున్నాం. ఈరోజు డబ్బు గురించి చెప్తే చిన్నదైపోతుంది, ఊహించడానికి డబ్బు ఈరోజు బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నారు. అండ్ అది కాకుండా మీరు చూసుకుంటూ పోతే ఫారిన్ టూర్ ఇందాక గురించి చూపించాడు, ప్రపంచం మొత్తం తిరగొచ్చని చెప్పారు. ఏ సార్ నో, 2017-18లోనే ప్యారిస్ వెళ్ళాం, స్విట్జర్లాండ్ వెళ్ళాం, అది కాకుండా రష్యా. బాగుందా? బాగుంటే క్లాప్స్ ఇవ్వాలి. స్పెయిన్ వెళ్ళాం. అప్పటి వరకు బార్సిలోనా అంటే చిన్నప్పుడు బారిస్టర్ భారతదేశం బుక్లో చదివింటివి, రియల్ చూస్తామని లైఫ్లో అనుకోలే. బట్ ఈరోజు చూసామంటే పవర్ ఆఫ్ సేఫ్ షాప్. ఈరోజు స్పెయిన్ వెళ్ళాం, రష్యా వెళ్ళాం, ఇలా చూసుకుంటూ పోతే ప్యారిస్, స్విట్జర్లాండ్ విత్ ఫ్యామిలీతో కూడా వెళ్ళడం జరిగింది. అండ్ అది కాకుండా రీసెంట్గా లండన్ కూడా వెళ్ళి రావడం జరిగింది. మా పాప 9 months ఈరోజు లండన్ తీసుకెళ్ళాను బిజినెస్ ద్వారా. థ్యాంక్ యూ. మీకు కూడా ఛాన్స్ ఉంది, చూపించుకుంటూ పోతే నిజంగా ప్రపంచం మొత్తం తిరిగాం. దీనిలో ఇంకా యాడ్ చేయలేదు కొన్ని కంట్రీలు. నేను టోటల్ ఇప్పటివరకు చూసుకుంటే 30+ కంట్రీస్ ఈరోజు సేఫ్ షాప్ ద్వారా తిరగడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఫ్యామిలీ హ్యాపీ, ఓకే, హెల్దీ అన్ని విషయాల్లో ఈరోజు ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ ఇవన్నీ ఈరోజు వచ్చాయంటే పవర్ ఆఫ్ సేఫ్ షాపింగ్ క్లాబ్స్ వాళ్ళకి. థ్యాంక్ యూ. నేను దీని ద్వారా ఒకటే చెప్తాను, ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది, ఓకే, ఇన్ని వచ్చాయంటే కమిట్మెంట్ కన్నా ముందు నేను ఒక విషయం చెప్పాను. ఆర్ యు రెడీ? ఓ రోజు మేము కూడా మీ ఇలాగలో వచ్చాం, చూసారు ఫొటోస్. వేసాను నార్మల్ స్టూడెంట్, జాబ్ కోసం తిరుగుతున్నాం అనమాట, వస్తాదేమో అని. బట్ ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి ఎలాగ వచ్చాం నిజంగా రోజు తర్వాత నువ్వు బుక్ చదివాను, ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్. ఆ బుక్లో ఒక పాయింట్ ఉంది, ఏముందంటే సాధారణ మనుషులు కూడా ధనవంతుల్లాగా
ఆలోచించగలిగితే సాధారణ మనుషులు కూడా ధనవంతులు అయిపోవచ్చు. దట్ మీన్స్ ఆలోచనలు అర్థమవుతుందా? సాధారణ మనుషులు కూడా ధనవంతులకు ఆలోచించగలిగితే సాధారణ మనుషులు ధనవంతులు అయిపోవచ్చు అంట. మరి మీరు ఆలోచించడానికి రెడీయా? నేను ఆలోచించాను 2014లో. నాకు అంతవరకు అలాంటి ఉండేది, వెళ్ళాలి, ఎంబీఏ చేయాలి, జాబ్ చేయాలి, డబ్బు సంపాదించాలి, ఇదే ఉండేది. బట్ ఎవరో సేఫ్ షాప్ రావడంతో ఆలోచనలు చేంజ్ అయిపోయినాయి. మన గ్రేట్ మెంటర్స్ ధనవంతుల జాబితాలకు వచ్చాం, వాళ్ళ ఆలోచనలు వచ్చాయి, ఈ రోజు పెద్ద సక్సెస్ వచ్చేసింది. మరి మీరు కూడా రెడీయా? ఆమె రెడీ? నిజంగా వాతావరణం అంతే, ఎటువంటి వాతావరణంలో మనం ఉంటే అలాగనే తయారైపోతాం. సింపుల్ గా చేంజ్ చేయాల్సింది వాతావరణం. మరి చేంజ్ చేయడానికి రెడీయా? మనం చెప్తున్నాం ట్రైనింగ్ లో, 4 తాగుబోతులతో తిరిగితే 5 తాగుబోతు మనం అయిపోతాం. నిజమే కదా? అదే 4 కోటీశ్వరులతో తిరిగామంటే కంగ్రాచులేషన్, 5వ కోటీశ్వరుడు మనమే. ఆమె రెడీ? తిరుగుదామా? మరి అంతవరకు నా వాతావరణం అలా ఉండేది. బట్ ఒక్కసారిగా సేఫ్ షాప్ రావడంతో, అటువంటి మనుషుల మధ్యలో ఉండడంతో ఆ వాతావరణం ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చింది ఓ స్టూడెంట్ కి. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, మంచి మంచి చదువుకొని జాబులు చేస్తున్నాం స్టూడెంట్స్ ఉన్నారు, రకరకాల పీపుల్ ఉన్నారు. సింపుల్ ఒకటే మైండ్ సెట్. ఈ రోజు వాతావరణం మీరు చేంజ్ చేసుకొని మన గ్రేట్ మెంటర్స్ చెప్పినట్లుగా ఆ ప్లాన్ ని కరెక్ట్ గా తీసుకొని ఈ రోజు జర్నీ చేశారంటే విత్ ఇన్ 1 or 2 years లో మన లైఫ్ కూడా అలా ఉంటుంది, పక్కా గ్యారెంటీ. ఆర్ యు రెడీ? చేద్దామా? ఈ రోజు మన గ్రేట్ మెంటర్ ఎస్ కృష్ణయ్య గురించి చెప్పినట్లుగా బిజినెస్ 1% జరిగింది, 95% బాకీ ఉంది. ఆ 95% చేయడానికి నేను రెడీ. మరి మీరు రెడీయా? మరి ఆర్ యు రెడీ? మై నెక్స్ట్ కమిట్మెంట్, నా కమిట్మెంట్ ఒకటే. ఈ రోజు 100 డైమండ్లు క్రియేట్ అయిపోయారు. ఐ విల్ క్రియేట్ 1000+ డైమండ్స్ ఇన్ 2030. 2030 కల్లా 1000+ డైమండ్లను చేయబోతున్నాను. దాంట్లో మీరు ఉండడానికి రెడీయా? ఎంతమంది ఉంటారు దాంట్లో? ఎంతమంది ఉంటారు? ఆర్ యు రెడీ? 2030 1000+ డైమండ్స్ లో మీ పేరు ఉందా? మీ పేరు ఉందా? 100%. లగ్జరీ కార్స్ తీసుకోవాలనుకుంటున్నాం, తీపియాలనుకుంటున్నాం. నా కమిట్మెంట్, దాంట్లో మీ పేరు ఉందా? పక్కా. దీనికి 100% మన గ్రేట్ మెంటర్ వికాస్ గురించి ఆశీర్వాదం ఉండనే ఉంది. ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ. ఆల్ ఓవర్ ఇండియాలో డైమండ్ చేయాలనుకుంటున్నాం. మీరు రెడీయా? మాతో పాటు రావడానికి రెడీయా? బాహుబలి డైలాగ్ కాదు, రియల్ డైలాగ్ ఇది. ఆర్ యు రెడీ? రియల్ సినిమా చూస్తున్నాం ఇక్కడ మనం, నిజమే కదా? ఎస్ ఆర్ నో? మన సినిమా తయారైంది రాబోయే రోజుల్లో. ఆర్ యు రెడీ? నార్మల్ కాదండి. ఈరోజు సైడ్ షాప్ ఒక నార్మల్ వ్యక్తిని ఎంత స్థాయికి తీసుకెళ్తే ఊహించాం. ఈ కళ్ళ ముందు కూర్చున్నారు డైమండ్ లో, పేరు నిలవడానికి టైం అంతమంది కూర్చున్నారు డైమండ్ లై. అది ఓన్లీ కర్నూలు. ఇలా చూసుకుంటూ పోతే ఇండియా మొత్తం చాలా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ ఓడైపోతుంది ఇంకా. ఎస్ ఆర్ నో? చాలా పెద్ద బిజినెస్. ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ సో మచ్. నేను జస్ట్ నా టెస్టిమనీ చెప్పడానికి వచ్చాను, బట్ ఫైనల్ గా కమిట్మెంట్ అదే అనమాట. ఆల్ ద బెస్ట్. దీంతో పాటు లైఫ్ టైం నడవడానికి రెడీ.